సొంతిల్లు దేశంలో కోట్ల మంది కల. తమదైన గూడు కోసం ఎందరో ఆరాటపడుతుంటారు. జీవితమంతా శ్రమపడినా సొంతిల్లు చాలామందికి కలగానే మిగులుతుంది. అలాంటి వారికి కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఎప్పుడో మొదలైన టిట్కో ఇళ్లు ఏళ్ల తరబడి మొండి గోడలతో మిగిలిపోయాయి. ఇప్పుడు మళ్లీ ప్రభుత్వం చొరవతో ఇళ్ల నిర్మాణం ముందుకు కదిలింది. తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో టిట్కో ఇళ్ల పరిస్థితి తెలుసుకుందాం. పేదవాడికి సొంతిల్లు ఇవ్వాలనే లక్ష్యంతో 2014లో అప్పటి టీడీపీ ప్రభుత్వం అడుగులు వేసింది. లక్షలాది మంది నిరుపేదలకు గూడు కల్పించాలన్న లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా టిడ్కో ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇటుక పేర్చి పేదోడి ఆశల సౌధాన్ని నిర్మిస్తున్న సమయంలో 2019లో వచ్చిన రాజకీయ మార్పు ఆ ఇళ్ల నిర్మాణానికి బ్రేక్ వేసింది. 5 ఏళ్ల పాటు బీటలు వారిన గోడలు వెక్కిరించాయి. అసలు ఆ ఇల్లు ఎప్పటికైనా పూర్తవుతాయా? తమ సొంతింటి కల కలగానే మిగిలిపోతుందా అనే తరుణంలో మార్పు మొదలైంది. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టిడ్కో ఇళ్లకు మళ్లీ ప్రాణం పోసింది. అర్ధాంతరంగా ఆగిపోయిన నిర్మాణాలను ముందుకు కదిలించింది. గత 5 ఏళ్లుగా నిరాధారణకు గురైన ప్రాంతాల్లో తిరుపతి జిల్లా సూళ్లూరుపేట ఒకటి, మన్నార్ పోలూరు పరిధిలో సుమారు 1632 టిడ్కో ఇళ్ల నిర్మాణాలు ఇప్పుడు తుది దశకు చేరుకున్నాయి. గతంలో లబ్ధిదారులను గుర్తించి కేటాయింపులు చేసినప్పటికీ మౌలిక వసతుల లేమితో అసంపూర్తిగా మిగిలిపోయాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రత్యేక చొరవతో కాంట్రాక్టర్లు తిరిగి పనులు ముమ్మరం చేస్తారు. దీంతో రంగురంగులతో భవనాలు, ఇళ్లు ముస్తాబవుతున్నాయి. మళ్లీ ఆ ప్రాంతంలో సరికొత్త కళ కనిపిస్తోంది. నాటి ప్రభుత్వం ఒక్కో టిడ్కో ఇంటిపై రాష్ట్ర ప్రభుత్వం 1.5 లక్షల, కేంద్ర ప్రభుత్వం మరో 1.5 లక్షల, మొత్తంగా 3 లక్షల రూపాయల సబ్సిడీని మంజూరు చేసింది. మిగిలిన మొత్తాన్ని లబ్ధిదారుల వాటాగా సులభ వాయిదాలతో బ్యాంకు రుణాల ద్వారా చెల్లించాలని డిజైన్ చేశారు. ప్రస్తుతం మన్నార్ పోలూరులో నిర్మాణ పనులన్నీ దాదాపు పూర్తయ్యాయని, కేవలం త్రాగునీటి సరఫరా వంటి చిన్న చిన్న సమస్యలు మాత్రమే ఉన్నాయని సూళ్లూరుపేట మున్సిపల్ కమిషనర్ చిన్నయ్య తెలిపారు. డిస్ట్రిబ్యూషన్ లైన్ల ద్వారా నీటి వసతి కల్పించి వీలైనంత త్వరగా ఇళ్లను లబ్ధిదారులకు అప్పగిస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదేశాలతో పనులు యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయని అన్నారు. సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలో 1632 ఇళ్ళు టిడ్కో ఇళ్ళు ఉన్నాయి. అవి ఏంటంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం 2014లో మొదలుపెట్టిన తర్వాత పేదవాళ్ళ దగ్గర 50,000 నుంచి 1,00,000 రూపాయల దాకా కట్టించుకుంది. అదేంటంటే 5 సంవత్సరాల కాలంలో పూర్తిగా దానివల్ల తెలుగుదేశం ప్రభుత్వం ఈలేకపోయింది. చంద్రబాబు నాయుడు ఆ తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి 2019లో అధికారానికి వచ్చిన తర్వాత టిడ్కో ఇళ్ళని పక్కన పెట్టేసి జగనన్న కాలనీ అని చెప్పని 3, 6 అంకణాలు 2 సెంట్లు చొప్పున ఇచ్చి కోటికి లోన్లు ఇచ్చి పనికిరాని భూములు కూడా వాటిని పేదవాళ్ళకి ఇవ్వడం జరిగింది. పేదవాళ్ళు ఇల్లు కట్టుకోకుండా అనేక మంది అవస్థలు పడుతున్నారు. అప్పుడు డబ్బులు కట్టిన వాళ్ళు ఈరోజు బాడిగలలో ఉన్నారు. 2024 తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత కూడా మేము టిడ్కో ఇళ్ళని పూర్తి ఇస్తామని చెప్పని కళ్ళబుల్ల కబుర్లు చెప్తుంది. కానీ ఇప్పటికి కూడా పేదోడి కళ, సొంత ఇంటి కలగానే మిగిలిపోయినటువంటి పరిస్థితి సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలో ఉంది. అందుకని చెప్పినని మేము సిపిఎం పార్టీగా డబ్బులు కట్టించుకున్నటువంటి ప్రతి పేదోడికి ఆ ఇల్లుని హ్యాండ్ ఓవర్ చేయాలా, ప్రతి పేదోడు ఆశని నెరవేర్చాలా. మరోపక్క మొదట కేటాయించిన వారిలో 52 మంది లబ్ధిదారులు సిబిల్ స్కోర్ సరిగ్గా లేకపోవడం లేదా ఇతర కారణాల వల్ల ఆసక్తి చూపకపోవడంతో ఆ ఇళ్లు మిగిలిపోయాయి. ఇప్పుడు ఆ 52 ఇళ్లను సొంతం చేసుకునే అవకాశం స్థానికుల ముందుంచింది రాష్ట్ర ప్రభుత్వం. సొంతిల్లు లేని అర్హులైన వారు వెంటనే మున్సిపల్ కార్యాలయాన్ని సంప్రదిస్తే ఆ ఇళ్లను వారికి కేటాయిస్తామని కమిషనర్ చిన్నయ్య పిలుపునిచ్చారు. 5 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఈ ప్రాంతంలో జనానికి సొంతింటి కల నిజం కాబోతుంది. టిడ్కో ఇళ్లకు సంబంధించి సూళ్లూరుపేట పరిధిలో మన్నార్ పోలూరు యందు దాదాపుగా 1632 ఇళ్ళు అనేది శాంక్షన్ చేయడం జరిగింది. వాటన్నిటికి కూడా మనం ఇదివరకే బెనిఫిట్స్ని అందరినీ ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మనం ఇవ్వడం జరిగింది. వర్క్ విషయంలో మాత్రం కంప్లీటెడ్గా వర్క్ అయితే ప్రోగ్రెస్లో జరిగిపోయింది. పూర్తిగా హౌసెస్కి వాళ్ళకి కావాల్సిన ఎమ్యూనిటీస్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ వాటర్ సోర్స్ అనేది కొంచెం ఇష్యూ ఉంది, అది కూడా మైనర్ ఇష్యూ. ఈ నెలాఖరు కావచ్చు, ఫిబ్రవరి 1st వీక్ లోపు
వాటికి సంబంధించిన అంటే ఆ బిల్డింగ్ సంబంధించిన వాటర్ అన్ని కూడా డిస్ట్రిబ్యూషన్ లైన్స్ ద్వారా ప్రొవైడ్ చేసిన తర్వాత అన్ని కూడా బిల్డింగ్స్ అన్ని కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది అందరికి కూడా. గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు అక్కడ సంబంధించిన కాంట్రాక్టర్తో మాట్లాడడం జరిగింది. మేడం గారు కూడా మాట్లాడారు. త్వరితగతిన ఆ యొక్క రిపేర్స్ కావచ్చు, ఇవ్వాల్సిన ఎమ్యూనిటీస్ అన్నిటి కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కంప్లీట్ చేసి బెనిఫిట్స్కి అందించాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ మన మున్సిపల్ మినిస్టర్ గారు కూడా టెలికాన్ఫరెన్స్ ద్వారా, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాకు అందరికి కూడా తెలియపరిచి ఉన్నారు. సో దాంట్లో భాగంగా ఏంటంటే వాళ్ళు కూడా మన సైడ్ నుంచి కూడా పబ్లిక్ హెల్త్ వారికి కూడా తెలపడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఫిబ్రవరి ఎండ్ లోపు కంప్లీట్ చేసి మనకు అన్ని హౌస్ హోల్డ్స్ని ఇవ్వడం జరుగుతుంది.